సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ భవితవ్యం తేల్చే గుజరాత్ రాజ్యసభ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3 రాజ్యసభ స్థానాల్లో మొత్తం 4 అభ్యర్థులు పోటీ చేశారు. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలు ఉండగా ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. 3 స్థానాల్లో రెండింట భాజపా అభ్యర్థులు అమిత్ షా, స్మృతి ఇరానీ గెలుపు ఖాయం కాగా మరో స్థానం కోసం భాజపా అభ్యర్థి బల్వంత్ సిన్హా రాజ్పుత్తో అహ్మద్ పటేల్ పోటీ పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో అభ్యర్థికి 45 ఓట్లు అవసరం. భాజపాకు 121 మంది సభ్యులు ఉన్నందున అమిత్ షా, స్మృతి ఇరానీ విజయం ఖాయమైంది. ఇంకా భాజపాకు 31 ఓట్లు అదనంగా ఉన్నాయి. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఇతర చిన్న పార్టీల ద్వారా రాజ్పుత్ గెలుపునకు కావాల్సిన ఓట్లు తమకు దక్కుతాయని భాజపా ఆశిస్తోంది. మరోవైపు గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ బలం 57. 6 శాసనసభ్యులు కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. కాంగ్రెస్ ను వీడిన మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా వైపు మరో 7 సభ్యులు ఉన్నారు. అహ్మద్ పటేల్ కు తాము ఓటు వేయలేదని వాఘేలా ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం అహ్మద్ పటేల్ కు 44 మంది సభ్యుల బలమున్నట్లు కనిపిస్తున్నా వారిలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా లేక నోటా గుర్తుపై ఓటేసినా కాంగ్రెస్ కు నిరాశే మిగలనుంది. ఎన్సీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నా వారు ఎవరికి ఓటు వేశారన్నది చెప్పలేదు. ప్రత్యేక శిబిరంలో ఉన్న 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సులో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. జేడీయూకు చెందిన చోటుబాయ్ వాసవ పటేల్కే ఓటు వేసినట్లు ప్రకటించారు. భాజపా మాత్రం తమ 3వ అభ్యర్థికి 48 ఓట్లు పడినట్లు వెల్లడించింది. అటు కాంగ్రెస్ కూడా అహ్మద్ పటేల్ విజయంపై ధీమాతో ఉంది.